Lars von Trier is the greatest filmmaker in the world. When I saw Idiots, I was just blown away by it. How can someone make a film like this? It was just unbelievable. బ్రహ్మ అరుణ్ కార్తిక్ నమస్తే. విఘ్నేష్ చెప్పాడా గురించి? చెప్పండి. రేయ్, మన షార్ట్ ఫిల్మ్కి ఓ ప్రొడ్యూసర్ దొరికిండ్రా. మన పేరు బ్రహ్మ, కానీ మన బ్రెయిన్ లేదు. వాళ్ళ అయ్యా పెద్ద రౌడీ, ఈ ఊర్లో వాళ్ళని ఎదిరించేటోడు లేడురా. కానీ వాడు ప్రొడ్యూసింగ్ ఒక్కటే కాదు, యాక్టింగ్ కూడా చేస్తా అంటుండు. నువ్వు కొంచెం అడ్జస్ట్ అయితే మన సినిమా అయిపోతుందిరా. నీ గురించి మాకు చెప్పండి విఘ్నేష్. అన్న, వానంత టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ని నువ్వు ఎక్కడా చూడవు. వాడు నోరు విప్పితే సినిమా గురించి తప్ప ఇంకేది మాట్లాడు. నువ్వు వాడు చెప్పింది చేస్తే చాలన్నా. సార్ డైరెక్టర్ ఎందుకు అనిపించింది మీకు? నాకు సినిమా తప్ప ఇంకో ధ్యాస లేదు. రాత్రి నిద్ర కూడా పడదు. అలా మైండ్లో సినిమానే తిరుగుతూ ఉంటుంది. ఉండాలి, ఆ మాత్రం పిచ్చి ఉండాలి, లేకపోతే ఈ సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం కష్టం. నాకు కూడా అరే ఏడున్నావు సూర్య అన్న? నిన్న నైట్ నుంచి నీకు ఎన్ని కాల్ చేసినా ఒక్కదాని రెస్పాండ్ చేయలేదన్నా. సరే అవన్నీ పక్క పెట్టన్నా. నిన్న నైట్ నా కార్కి ఒకటి స్క్రాచ్ ఇచ్చిండు, బ్లాక్ కలర్ రాయల్. గదే TS03 ఏదో నీకు నెంబర్ వాట్సాప్ చేసినా చూడు అన్న. నువ్వు ఏం చేస్తానో తెలియదు. మా అయ్యకి విషయం తెలిసారు, వాడిని బుక్కలు చూర కావాలి. వాళ్ళు లేకపోతే మన ఇంట్లోనే ఎత్తుకరండి అన్న. చెప్తున్నా చూడి, నా ప్రెస్టేజ్ ఇష్యూ. ఒకవేళ వాడు కనుక మిస్ అయ్యిండా, నువ్వు నీ కొడుకు వెళ్ళి మిస్ అవుతావు. నువ్వు ఏం చేస్తానో తెలియదు అన్న, నాకు ఆడ కావాలి. సరే ఉంటా. చెప్పండి. మీరేదో చెప్తున్నారు, మర్చిపోయినా నేను. మీరెందుకు యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు? చెప్పురా ఆకాష్. అరే 10 నిమిషాలు రా, ఇప్పుడే వస్తున్నా. నేను ఎమర్జెన్సీలో ఉన్నా, నాకు స్క్రిప్ట్ పంపించేసి నేను చదువుతాను. నేను స్క్రిప్ట్స్ రాయను, అంతా నా మైండ్లోనే ఉంటుంది. నా మైండ్లో కూడా ఉండాలి కదా. షూటింగ్ అప్పుడు చెప్తారా? బ్రో, నేను ఈ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాను, నాకు తెలియాలి కదా. నాకు ఈరోజు ఒక ఐడియా ఉంది, రేపు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మొత్తం చేంజ్ చేస్తాను. షూటింగ్లో మళ్ళీ చేంజెస్ చేస్తాను, మళ్ళీ నువ్వే కన్ఫ్యూజ్ అవుతావు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నా, డబ్బులు పెడుతున్నా, నాకు ఈ వర్కింగ్ స్టైల్ తెలియాలి కదా. డాగ్మా 95 స్టైల్లో వర్క్ చేస్తాను. Dogma 95. Dogma 95 was a film movement founded by Danish Terriers, Lads, Bond, Dyer and Thomas Winterberg in 1995. Location shooting. Filming must be done on location with no props or set body. Sound must be delicate, originating from the scene and not manipulating or adding into post-production. Handheld cameras. Handheld cameras are used to give a documentary style. Genre restrictions. No genre movies, no special effects, no superficial actions. హలో, అరే విఘ్నేష్ ఎక్కడ సంఖ్యను పట్టుకొచ్చినారా? అమ్మ నిజంగా మెంటల్లో ఉన్నాడురా వీడు. అరే 2 months నుంచి వాడు ఏం చెప్తా చేస్తున్నారా? హెయిర్ కట్ చేయించుకున్నా, గడ్డం తీపించుకున్నా, చైన్ వద్దన్నాడు పెట్టుకోవట్లేను. అరే బొట్టు కూడా పెట్టుకోవద్దు అంటున్నారా వీడు. అరే వాడికి ఏం చేసినా నచ్చట్లేదురా వాడికి. టాలెంట్ ఉంటే సరిపోదు. అరే టాలెంట్ ఉంటే ఒప్పుకుంటారా నేను, కానీ వాడు 2 months పిచ్చుకోగల తెప్పించుకుంటారా నన్ను.
అరే విఘ్నేష్, నిజంగా చెప్తున్నారా? 2 రోజులు చూస్తారా? ఈ 2 రోజుల్లో వాళ్ళ లొకేషన్ చెప్పేసి చంపేస్తారా వాడిని? स्वागतं कृष्ण स्वागतं कृष्ण ఇదే మన లొకేషన్. అమ్మా, ఇది వినడానికి 2 months నేను వెనకాల తిరుగుతున్నా. సరే పదా, రిహార్సల్ చేద్దాం. ఈ ఎండలోనా? 3 days నుంచి షూట్ లొకేషన్ కొంచెం తిరుగుతున్నాం. నిద్ర లేదు, నా వల్ల కాదు. యాక్టర్ అంటే నిద్ర నుంచి లేపినా యాక్టింగ్ చేయాలి. నీకు గుర్తొస్తుందా? రావట్లేదు. రాకపోయినా పోయేసిరా, ఈ లోపల డైలాగ్ చెప్తా. సీన్ ఏంటి? చెప్తారా? అదే చెప్తారా? ఇక్కడ కూర్చో, కూర్చో ఇక్కడ. సీన్ ఏంటంటే, నీ కన్న తల్లి నీ తమ్ముడిని చంపేస్తుంది. ఎందుకు? ఆ విషయం తర్వాత చెప్తా, కానీ నీ కన్న తల్లి నీ తమ్ముడిని చంపడానికి వస్తుంది. నువ్వేమో భయం బాధ రెండూ పడుతున్నావు. ఇప్పుడు ఆ ఎమోషన్స్తో కాల్ చేసి మీ అమ్మతో, అమ్మా ప్లీజ్ అమ్మా నా తమ్ముడిని చంపకు, వాడికి ఏం తెలీదు, వాడిని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతా, ప్లీజ్ అమ్మా వింటున్నావా అని నువ్వు ఇలా చెప్పగానే ఆవిడ ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కింద పడేసి ఫుల్గా ఏడవాలి. ఇది సీన్. అక్కడికి వెళ్ళి చేయి సీన్. చలో యాక్షన్. అమ్మా, తమ్ముడిని వదిలేసే అమ్మా, వాడికి ఏం తెలియదు అమ్మా, నేను వాడిని దూరంగా తీసుకొని వెళ్ళిపోతా, వదిలేసే అమ్మా ప్లీజ్. కట్. ఏం చేస్తున్నావు అసలు? చెప్పింది కదా. నీ తమ్ముడు చనిపోతే ఇలా నా బాధపడేది. 1 more చేద్దాం. అమ్మా, నేను బ్రహ్మ. నీ పేరు ముని. అమ్మా, నేను పెద్ద కొడుకు మున్నిని. చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రా చెప్పకు. 1 more. 1 minute. ఎస్ అమ్మా, నేను మునిని. తమ్ముడిని ఏం చేశాడమ్మా? తమ్ముడిని వదిలేసి, బట్ నేను దూరంగా తీసుకొని వెళ్ళిపోతా, వదిలేసాను అంతే, సరేనా? ఉంటా. మళ్ళీ ఇంకోసారి. One second. రెడీ? అమ్మా, వాడిని ఏమైనా చేస్తూ ఊరుకొని చూడు. తమ్ముడు నా ప్రాణం. లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఎక్కడ దొరికాడు? ఎలా భరించాలి ఒక్కసారి. అమ్మా, వాడు చేస్తే బాగు చెప్తున్నా. చేయకు. మళ్ళీ చేద్దాం.
యాక్షన్. అమ్మ నేను మునేనమ్మ, తమ్ముడికి ఏం తెలియదు అమ్మ, వాడిని వదిలేసే అమ్మ, నేను వాడిని తీసుకొని. హలో హలో హలో, స్కూల్లో టెక్స్ట్ బుక్ చదివినట్టు చెప్పు. మోషన్స్ ఎక్కడ? మళ్ళీ చేయి. అమ్మ నేను మునేనమ్మ, తమ్ముడికి ఏం తెలీదు, వాడిని వదిలేసే ప్లీజ్ అమ్మ, తీసుకొని వెళ్ళిపోతాం ప్లీజ్ అమ్మ. ఏడవడం బాగానే ఉంది కానీ భయంగా అనిపించదు. వన్స్ మోర్. అమ్మా నేను మునినమ్మా, వాడిని వదిలేసే అమ్మా, నేను వాడిని తీసుకొని వెళ్ళిపోతా అమ్మా ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. ఇంకా భయంగా అనిపించట్లేదు. మళ్ళీ ఇంకోసారి. అమ్మా వాడు వదిలేసి నేను వాడు తీసుకొని వెళ్ళిపోతా. కట్ కట్ కట్. ఇంకోసారి. బాగాలేదు, ఇంకోసారి. నో నో నో, ఎంతసేపు ఏడిస్తే భయం ఉండదు. వన్ మోర్. బాగాలేదు, అసలు భయం లేదు. మళ్ళీ ఇంకోసారి. భయం వేస్తే ఏడుపు ఉండదు. ఇంకోసారి. కటెడ్. ఇంకోసారి. ఇది వర్కౌట్ అవ్వదు. ఏమైంది? ఏం అవ్వట్లేదు, అందుకే. అట్లా ఫ్రస్ట్రేట్ అయిపోతే ప్రాంప్ట్ ఇవ్వచ్చు కదా. ప్రాంప్టా? నేను ప్రాంప్ట్ ఇవ్వను, నీకు వచ్చేదాకా చేయడమే. 2 గంటల నుంచి చేస్తున్నా, ఒక్కడే నచ్చిందా నీకు? నువ్వు కరెక్ట్గా చేస్తే నేను నువ్వు ఎందుకు చెప్తాను? 2 గంటల ముందు డైలాగ్ ఇచ్చి ఇప్పుడు చెప్పమంటే ఎట్లా చెప్తారు? ఇచ్చిన 4 లైన్స్ చక్కగా చెప్పలేకపోతున్నావు. నువ్వు యాక్టర్ అవుదాం అనుకున్నావా? రే ఎక్కువ మాటకు చెప్తున్నావు. నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను. నీకు యాక్టింగ్ రాదు అని అర్థం చేసుకుంటే నీకు నాకు ఇద్దరికి మంచిది. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ని. నేను లేకపోతే నువ్వు లేవు, నీ సినిమా లేదు. నువ్వు కాకపోతే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్స్ బొచ్చడి మంది ఉన్నారు. నీకన్నా మంచిగా యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకేం భయం లేదు. బయట చాలా మంది డైరెక్టర్స్ ఉన్నాయి, మంచి స్టోరీస్ ఉన్నాయి. నీ మొదటి సినిమాకి గెలిచిన అవసరం నాకేం లేదు. ఏమన్నావు? ఏమన్నావు? నీ మొదటిలో సినిమా చేయాలన్నా. నన్నేమన్నాను, నా సినిమానేమనకు. అయినా తప్పు నీది కాదు, తప్పు నాది. ఇన్ని రోజుల కష్టానికి ఎవడో ఒకటి డబ్బులు పెట్టడానికి వచ్చేసరికి ఆశపడి ఒప్పుకున్నా. నువ్వేదో పెద్ద కమలాసనని కాదు. అయినా సినిమా తీయాలంటే కావాల్సింది పైసలు కాదురా, టాలెంట్, డెడికేషన్, కమిట్మెంట్. నీ దగ్గర ఏ ఒక్కటి కూడా లేదు. నువ్వు నాతో కాదు ఎవరితోనూ సినిమా తీయలేవు. ఏమైందిరా? మాట్లాడు. ఇప్పుడు కూర్చోబడుతున్నా, మాట్లాడంటే మాట్లాడు. పోలీసులు తప్పకుండా పట్టుకుంటారు. పోలీసులు మగ్గేవాడు తెలుసా? కేసు పెట్టడం కూడా ఎవరు రాడు. చూసి ఇప్పుడే చంపాలి. నువ్వు రా, ముచ్చటగా ఉన్నావు. కానీ ఇట్లా చావకూడదు. నవ్వుతూ చేస్తే స్వర్గానికి వెళ్తారా? నవ్వు నవ్వు.
విఘ్నేష్ వినిపిస్తుందా? ఈ పిచ్చిగా కుడికి నా వెనక పడుతున్నాడు చంపడానికి. ఏమోరా, ఇదేదో అవుట్స్కట్స్ లో ఉంది. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. లొకేషన్ సరే పంపుతా. వాట్సాప్ లొకేషన్. ప్లీజ్ 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 స్విచ్ ఆఫ్ అవ్వకు. అరే నీ అబ్బా ఏడదా అనుకున్నారా? సరే దాన్ని ఇచ్చేయి. నన్ను ఒకటి మస్తు ఇరిటేట్ చేసిండు. వాని అడ్రస్ పంపిస్తున్నా, వెళ్ళి ఆడినేసాయి. ఆడింట్లో లేకపోతే ఎవడుంటే ఆడు నేర్చుకోసి. రే నాకేం తెలియదు, నాకు వాడు కావాలి. జల్దీ జల్దీ వా. దొరకరా నాకు కొడతా నువ్వు. అమ్మ తోడు, ఇవన్నీ నీకేం వద్దంట్రా. దొరికేవరా నా కొడక. మయ్య గురించి తెలియదు. నీకేం నీ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఆటి కూడా చేస్తాను. ఫోన్ తీయండి అబ్బా, ఫోన్ చేయండి. లాగిన్ ఎగ్గేస్తాడు. ఎలా చేయవాలి పుచ్చకాయ పేలిపోయాడు, పేలిపోతాడా? చెయ్యి కెమెరా చూస్తాయిరా. అమ్మా తమ్ముడు ఏం చేయకమ్మా,
వాడు నా ప్రాణం అబ్బా, వాడు వదిలే అబ్బా ప్లీజ్, వాడిని ఎక్కడ దూరంగా తీసుకెళ్ళి బతికించుకుంటా అబ్బా ప్లీజ్ అబ్బా, నన్ను వదిలేరా ప్లీజ్ రా, రే దండం పెడతారా. పర్ఫెక్ట్ షార్ట్. ఓకే ఇది నిజంగానే సినిమా పిచ్చోడు ఉన్నాడు రా. నన్ను చంపి పారిపోయే ఛాన్స్ ఉన్నా కూడా నా భయంలో యాక్టింగ్ చూసి వీడు. నా సినిమా ఈ గన్ రెండు ఒకటే. ఎంతటి పోటుగాడైనా అది చెప్పింది చేయాల్సిందే.